జనరలీ బాడీకి కొన్ని స్ట్రెస్ లెవెల్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి, పట్టేయడాలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీరు ఈ కైరోప్రాక్టిక్ అనేది ఇప్పుడు ఎట్లా తయారైపోతుంది అంటే బాడీ టిక్ టిక్ అంటే ఇదైపోతుంది అన్నట్టు మాట్లాడుతుంటారు. సో ఏంటి అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్ లో వచ్చి ఫ్రీ చేసుకోవడం అవసరమా? ఈజ్ ఇట్ నెసెసరీ? లేదు అంటే కనుక న్యాచురల్ గానే బాడీ కెన్ హీల్ ఇట్ సెల్ఫ్. జనరల్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ నేచర్ టు హీల్. బట్ ఇప్పుడు అంతా అందరూ మారరు, అందరు ఫ్యాంటసైజ్ వెళ్ళిపోయారు కాబట్టి ఐ రికమెండ్ దెమ్ టు టేక్ ఒక ఎవ్రీ 3 months కానీ ఒక 1 month కానీ ఒకసారి వచ్చి బాడీని అంతా మ్యానిపులేటివ్ మెథడ్స్తో వెరీ సేఫ్ సైడ్లో చేయించుకొని, ఇప్పుడు కొన్ని వీడియోస్ చూడొచ్చు, నేను కూడా చేస్తాను కానీ వెరీ సేఫ్ సైడ్ చేసుకుంటాను. చూడడానికి ఎలా ఉంటుంది అంటే టవల్ని బట్టి ఇట్లా బట్టి లాగేయడం, మెడని బట్టి ఇట్లా మొత్తం తిప్పేయడం, మీరు ఉన్న వీడియో చూసినట్టు ప్యారలైజ్ అయిపోవడం జరుగుతుంది. సేఫ్ సైడ్లో ఉండాలనుకుంటే మాత్రం రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి రైట్ మెథడ్లో మంత్కి కానీ ఒక 3 months కానీ ఒక్కసారి వెళ్ళి బాడీని సరెండర్ చేసి వెరిఫై చేయించుకొని ఏది ప్రైమరీగా అవసరం ఉంది బాడీలో చెక్ చేయడం. కొంతమంది పెయిన్ ఉండాల్సిన వాళ్ళు మాత్రమే కాదు, స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా కైరోప్రాక్టిక్ చేయించుకోవచ్చు, ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. అండ్ ఫుల్ ఆన్ పెయిన్స్ ఉండి కైరోప్రాక్టిక్ వల్ల పెయిన్స్ పెరుగుతాయి కూడా. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. లేదు, ఐ విల్ పే యూ 1 lakh, ఐ విల్ పే యూ 10,000, డూ ఇట్ సెషన్ ఫర్ మీ, ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టు US అని అంటారు. వాళ్ళకి ఒకటే చెప్తాను, ఒక ఫామ్ ఇస్తాను, కన్సెప్ట్ ఫామ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని రాస్తుంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని చదువుకొని ధైర్యంగా వాళ్ళు వేస్తే మాత్రం ఎంతగా ధైర్యంగా చేశారు కాబట్టి నేను చాలా మోడరేట్గా చేసుకుంటాను. సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేనైతే చేస్తాను. బట్ రియల్గా చెప్పాలంటే అందరికీ అవసరం లేదు. వాళ్ళ కోసం చేయమంటే మాత్రం లెవెల్స్ ఉంటాయి. పెయిన్ని క్లియర్ చేయడానికి కావాల్సిన లెవెల్ వేరు, రిలాక్స్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ మెథడ్ వేరు. అదే ఐ విల్ ట్రై టు చూస్ హూ ఇస్ మై పేషెంట్, ఐ విల్ ట్రై టు సీ దర్ మైండ్ సెట్, బికాస్ అకార్డింగ్ టు దర్ రిక్వైర్మెంట్ ఐ విల్ ట్రై టు సెలెక్ట్ మై పారామీటర్స్ అండ్ గివ్ దెమ్ ద బెస్ట్. హ్యాపీ అయ్యే వాళ్ళు ఉంటారు, అన్సాటిస్ఫైడ్ ఉంటారు. అన్సాటిస్ఫైడ్ వాళ్ళు ఐ విల్ టెల్ దెమ్ టు కమ్ అగైన్, బికాస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్సాటిస్ఫైడ్ అయ్యారో ఆ పాయింట్ నేను టార్గెట్ చేస్తాను నెక్స్ట్ టైం. సింపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. I'm making people very happy with their pains and getting back to the lives. Simple. Right. Like and subscribe Eagle Media Works.